Okay, so let's move on to the next topic. So, recent government initiative on agriculture. So, Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana. ఓకే. సో, ఈ స్కీమ్ ఈ ఇయరే లాంచ్ చేయడం జరిగింది. అంటే నాట్ ఇన్ దిస్ ఇయర్ యాక్చువల్‌గా 2025-26 బడ్జెట్‌లోనే అనౌన్స్ చేశారు. ఓకే. సో, దీని యొక్క మేజర్ పర్పస్ అంటే టు బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ ఆల్ అగ్రికల్చరల్ స్కీమ్స్ అన్నమాట. ఓకే. సో, ఆల్మోస్ట్ 36 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్‌ని మొత్తాన్ని ఆల్మోస్ట్ అక్రాస్ 11 డిపార్ట్మెంట్స్‌లో ఉన్న 36 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్‌ని మొత్తాన్ని సబ్స్యూమ్ చేసి ఈ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్పస్ అండ్ ద సోల్ ఆఫ్ ది స్కీమ్ అన్నమాట. అసలు ఎందుకు ఈ స్కీమ్ ని అంటే ఆల్ స్కీమ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు. మనకి పిఎం కిసాన్ స్కీమ్ ఉంది. సో సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. సో టు మేక్ ఫార్మర్ కి ఏంటంటే కొంత ఫైనాన్సెస్ హెల్ప్ చేద్దామని చెప్పేసి సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్రాప్ ఏదైనా లాస్ అయింది అనుకోండి. సో క్రాప్ కి మీకు జనరల్ గా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ హెల్త్ కార్డ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో అసలు నీ సాయిల్ నీ అగ్రికల్చర్ ఎలా ఉంది, నీ సాయిల్ హెల్త్ ఎలా ఉంది, సో ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడాలి, సో ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ అందులో వేస్తే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుంది. సో ఏ లాట్ ఆఫ్ స్కీమ్స్ హ్యావ్ ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్ అనమాట. ఓకే. సో జనరల్లీ అగ్రికల్చరల్ యొక్క ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఫార్మర్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి. బట్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ అనేది వస్తుంది. అది ఐడెంటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఏంటి ఈ గ్యాప్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ పిఎం కిసాన్ స్కీమ్ కింద సో గవర్నమెంట్ నీకు ఏమిస్తుంది? ఇఫ్ ఐఎమ్ ఏ ఫార్మర్, నేను ఫార్మర్ అనుకోండి. సో పిఎం కిసాన్ కింద నాకు యాక్చువల్ గా గవర్నమెంట్ 6,000 రూపీస్ అనేది ఇస్తుంది. సో నేను 6,000 రూపీస్ చూసుకున్నాను. సో ఐ అడ్జస్టెడ్ సమ్ అదర్ ఫైనాన్సెస్. సో నేను క్రాప్ వేసాను. బట్ నాకు క్రాప్ వేసాను కానీ ఆ క్రాప్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది నాకు నష్టమే వస్తుంది. నేను పండించలేకపోతున్నాను. బట్ ఐ డోంట్ నో ద రీజన్స్. అంటే ఇక్కడ నాకు ఏముంది? ఫైనాన్షియల్ లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. బట్ అసలు నాకు సాయిల్ ఏంటి అంటే నాకు టెక్నికల్ గా నాకు అక్కడ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. మేబీ నాకు సాయిల్ హెల్త్ నా సాయిల్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ క్రాప్ అక్కడ పండిస్తే ఫీజిబుల్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఆ నాలెడ్జ్ అనేది నాకు లేదు. ఎందుకు లేదు? నాకు అక్కడ సాయిల్ కి సంబంధించిన టెక్నికల్ అసిస్టెన్స్ నాకు దొరకట్లేదు అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఏ ఫార్మర్ సమ్ అదర్ రీజన్స్ లో సో నా సాయిల్ ఎలా ఉంది, నాకు సాయిల్ కి ఏ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉన్నాయి, ఏమేమి లేవు, సో ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేయాలి, ఎవ్రీథింగ్ అనేది నాకు అవైలబుల్ అవుతుంది సమ్ అదర్ రీజన్. బట్ నాకేంటంటే పిఎం కిసాన్ నాకు అవైలబుల్ అవ్వట్లేదు. అంటే సో నాకు నా సాయిల్ గురించి తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు, నేను ఏ క్రాప్ పండిస్తే నాకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఐఎమ్ నోయింగ్. అంటే నాకు ఇక్కడ టెక్నికల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. ఓకే. ఏం చెయ్యాలనేది నాకు టెక్నికల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వస్తుంది. బట్ నాకు ఇక్కడ పిఎం కిసాన్ ద్వారాగా నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది రావట్లేదు. సో దెర్ ఈస్ ఎ గ్యాప్. ఓకే. అండ్ థర్డ్ సినారియో కూడా నేను చెప్తాను. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపీస్ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెక్నికల్ సాయిల్ హెల్త్ కార్డ్, సో నాకు ఏ క్రాప్ పండిస్తే నా సాయిల్ హెల్త్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ సాయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ సాయిల్ నేను కాటన్ పండిస్తాను. ఓకే. నా దగ్గర ఉన్న ఆ సాయిల్ బట్టి టెంపరేచర్స్ ఎవ్రీథింగ్ బట్టి నేను కాటన్ బాగా పండిస్తే బెటర్ అని చెప్పేసి అన్నారు సాయిల్ ఎక్స్పర్ట్స్. సో లైక్ నాకు దొరికింది అండ్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరికింది. ఒకవేళ ఈ పిఎం కిసాన్ ద్వారా 6,000 కాకపోతే నాకు మేబీ కిసాన్ క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీస్ దొరుకుతున్నాయి. నేను పంట వేసుకోవడానికి ఆల్ టైప్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి నాకు దొరుకుతాయి. ఎవ్రీథింగ్ నాకు దొరుకుతున్నాయి. బట్ అనుకోకుండా సమ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నాకు కంప్లీట్ గా క్రాప్ అనేది నష్టం వచ్చింది. మేబీ ఫ్లడ్స్, హెవీ రెయిన్ఫాల్ వచ్చింది, ఏదైనా నాకు ఫ్లడ్స్ కంప్లీట్ గా వల్ల నష్టం వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిన స్కీమ్ ఏంటి? ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. సో నాకు క్రాప్ ఇన్సూరెన్స్ కావాలి, అది నాకు అక్కడ అవైలబుల్ గా లేదు. సో అంటే ఒక ఫార్మర్ ని నువ్వు ఆ ఫార్మర్ యొక్క ఇన్కమ్ పెంచాలంటే, అగ్రికల్చరల్ యొక్క ప్రొడక్టివిటీ అనేది నువ్వు పెంచాలంటే నువ్వు ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాలి, హోలిస్టిక్ అప్రోచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు లాట్ ఆఫ్ స్కీమ్స్ అనేది అగ్రికల్చర్ లో ఉన్నాయి. బట్ ఫార్మర్ కి ఆ టైంకి ఏది కావాలి, ఇంటిగ్రేషన్ జరగట్లేదు. సో ఫార్మర్ కి పంట వేస్తే ఓకే ఫైనాన్సెస్ ఇష్యూ ఉండకూడదు, ఆ సాయిల్ హెల్త్ గురించి తెలియాలి, అంటే టెక్నికల్ అసిస్టెన్స్ తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అనేది అవైలబుల్. అంటే ఏ రీజన్ లో ఏది అవైలబుల్ అవుతుంది, ఏది అవైలబుల్ అవ్వట్లేదు. సో స్టిల్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఉండిపోతున్నాయి అనమాట ఇంప్లిమెంటేషన్ లో. సో ఈ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలి. ఓకే. ఫార్మర్ కి ఇంటిగ్రేటెడ్ గా నేను సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఇఫ్ ఐ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ ద స్కీమ్స్ అండ్ ఇఫ్ దీన్ని నేను ఒక స్ట్రీమ్ లైన్ చేశాను, ఒక స్కీమ్ కింద నేను స్ట్రీమ్ లైన్ చేస్తే వేర్ ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అంటే ఆ స్కీమ్ ద్వారా నేను ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వగలగాలి, ఓకే, టెక్నికల్ ఫీజిబిలిటీ అనేది ఇవ్వగలగాలి, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఫార్మర్ కి ఆ టైంకి ఏదైతే కావాలో ఎవ్రీథింగ్ నేను ఒకే స్కీమ్ ద్వారా నేను ఇనిషియేట్ చేశాను అనుకోండి. సో ఫార్మర్ కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ ఇట్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి సో ఈ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ ని లాంచ్ చేయడం చేసింది. సో డిఫరెంట్ 36 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ విచ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్
ఓకే, అక్రాస్ 11 డిపార్ట్మెంట్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఒకే స్కీమ్ ని తీసుకురావడానికి ట్రై చేశారనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ పర్పస్ అనమాట. ఓకే, టు బ్రింగ్ యూనిఫార్మిటీ అమాంగ్ డిఫరెంట్ అగ్రికల్చరల్ స్కీమ్స్, అంటే ఫైనాన్షియల్ అగ్రికల్చరల్ స్కీమ్స్ అవ్వచ్చు, టెక్నికల్ అగ్రికల్చరల్ స్కీమ్స్ అవ్వచ్చు, వెల్ఫేర్ అగ్రికల్చరల్ స్కీమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని నేను ఇంటిగ్రేట్ చేసి, నేను స్ట్రీమ్ లైన్ చేసి, సో ఒక ఫోకస్ ఓరియంటెడ్ అప్రోచ్ ని నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ అనమాట. ఓకే, సో దీనికోసం ఏంటంటే ప్రతి సంవత్సరం, సో ఇయర్ బడ్జెట్ లో అనౌన్స్ చేశారు 2025-26 లో. సో ప్రతి సంవత్సరం నేను ఏం చేస్తాను, సో 24,000 crore అనేది దీనికి ఈ స్కీమ్ కింద నేను శాంక్షన్ చేస్తాను. ఆల్మోస్ట్ 6 years పాటు ఈ స్కీమ్ ని నేను రన్ చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అనమాట. సో సంవత్సరానికి ఎంత, సో 24,000 crores అనమాట. సో ఇక్కడ నేను అదే కట్ చెప్పాను, టు బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ రన్నింగ్ వెల్ఫేర్, ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ప్రొడక్టివిటీ అనేది సో ఇంక్రీజ్ చేయడం కోసం అనమాట. ఓకే, సో ఇది అసలు ఏ మోడల్ మీద రన్ చేస్తున్నారంటే, సో యాక్చువల్ గా నీతి ఆయోగ్స్ కి వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, అంటే సో వీళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ ఒక 100 districts ని, సో వెరీ మార్జినలైజ్డ్, ఓకే, సో వెరీ లో ఇన్కమ్, ఓకే, వెరీ లో బ్యాక్గ్రౌండ్ అంటే వెరీ పూర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో, సో అలా పూర్ డెవలప్మెంట్ ఉన్న 100 districts ని సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ కి, ఓకే, కేస్ బై కేస్ అంటాం అనమాట. అంటే అసలు ఆ డిస్ట్రిక్ట్ కి ఏం ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటిని ఆ డిస్ట్రిక్ట్ లో అడ్రస్ చేసి ఆ డిస్ట్రిక్ట్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటారు. అంటే డిస్ట్రిక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనమాట. ఆ డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్ ని, బికాస్ ఈ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం వేరు, ఈ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం వేరు, ఆ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం వేరు. సో నేను ఎవ్రీ డిస్ట్రిక్ట్ ని ఒక ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని ఫోకస్ చేస్తూ నేను ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అది లైక్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. దీనికోసం ఆల్ ఓవర్ ఇండియాలో 100 districts ని సెలెక్ట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. సో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తుంది. సో అదే విధంగా సో ఈ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ కింద కూడా ఒక ఆల్ ఓవర్ ఇండియాలో 100 districts ని సెలెక్ట్ చేద్దాం అని అనుకున్నారు. సో ఆ 100 districts లో ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ గా ఈ స్కీమ్ ని రీఓరియంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటి, ఆ డిస్ట్రిక్ట్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఫార్మర్ కి ఆ డిస్ట్రిక్ట్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న పీపుల్ కి మేబీ క్రెడిట్ ఫెసిలిటీస్ రావట్లేదా, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న పీపుల్ కి మేబీ ఎక్కువగా ఫ్లడ్స్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయా, దానివల్ల ఎక్కువ క్రాప్ నష్టపోతున్నాడా, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న పీపుల్ కి ఓకే సాయిల్ హెల్త్ అనేది బాగాలేదా. సో అసలు ఏంటి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఆ పర్టికులర్ ఫార్మర్ కి, ఆ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కి మేబీ ఒక్కొక్క ఇష్యూ అనేది ఉంటుంది కదా. సో ఆ ఇష్యూని వాళ్ళు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్ ఓరియంటేషన్ టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికోసం ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 100 districts ని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దీనివల్ల ఏ స్టేట్ కూడా నష్టపోదు, అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ అయినా కవర్ అవుతుంది ఒక స్టేట్ లో అని చెప్పేసి సో మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే, సో దీని కింద 3 indicators వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంటే, ఎక్కడైతే ప్రొడక్టివిటీ చాలా లోగా ఉందో, క్రాప్ లైక్ ఇంటెన్సిటీ ఆఫ్ క్రాపింగ్, అంటే ఎక్కువ క్రాప్స్ చాలా తక్కువ పండిస్తున్నారు అనమాట. ఈవెన్ దో వాళ్ళకి పొటెన్షియల్ సంవత్సరానికి 4 పంటలు తీయగలిగిన వాళ్ళు మేబీ ఒక పంటే తీస్తున్నారు. ఓకే, సో లైక్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కడైతే తక్కువగా ఉన్నాయి, సో క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కడైతే తక్కువగా ఉంది, లో ప్రొడక్టివిటీ అయితే ఎక్కడుంది. ఓకే, సో ఇవి బేసిక్ 3 key ప్రైమరీ ఇండికేటర్స్ కింద తీసుకొని ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఇష్యూస్ ఉన్నాయో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ ఫోకస్ గా ఏంటంటే దీన్ని ఇంప్లిమెంట్, అంటే హోలిస్టిక్ అప్రోచ్ గా అక్కడ వాడికి ఏంటి అసలు ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కి తగ్గట్టుగా సొల్యూషన్ హోలిస్టిక్ గా డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో దట్ అట్లీస్ట్ 100 districts లో ఏవైతే వెరీ లో ప్రొడక్టివిటీ ఏరియాస్ ఉన్నాయో వాటిని వీళ్ళు ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఆ డిస్ట్రిక్ట్ ఓరియంటేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ డిస్ట్రిక్ట్ లో అసలు ఏంటి ప్రాబ్లమ్స్, ఏ టైప్ ఆఫ్ స్కీమ్ ని స్ట్రీమ్ లైన్ చేస్తే, ఏ విధంగా చేస్తే ఫెసిలిటీస్ అందిస్తే సో ఓవరాల్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న దానికోసం సో ఈ స్కీమ్ కింద ఏంటంటే డిస్ట్రిక్ట్ ధన్ ధాన్య సమితిస్ అనేవి అపాయింట్ చేస్తారనమాట. సో డిస్ట్రిక్ట్ ధన్ ధాన్య సమితిస్, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిస్ట్రిక్ట్ వైజ్ గా ప్లాన్ ఇస్తారనమాట. అసలు ఆ డిస్ట్రిక్ట్ కి ఏంటి ఇష్యూ ఉంది, ఓకే, సో ఎలాగ దాన్ని అడ్రస్ చేయాలి, ఓకే, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ దాన్ని ఈ స్కీమ్ లో ఫెసిలిటీస్ ని ఎలా రీఓరియంట్ చేస్తే సో ఎంటైర్ ప్రొడక్టివిటీ ఇన్ దట్ రీజియన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక డిస్ట్రిక్ట్ ప్లాన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ ప్లాన్ ఖచ్చితంగా నేషనల్ గోల్స్, అగ్రికల్చరల్ గోల్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, సో ఆ గోల్స్ కి అలైన్ అయ్యే ఉంటాయి. అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓవరాల్ గా ఎంటైర్ కంట్రీలో, అండ్ వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి, సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఉండాలి. వీటన్ని నేషనల్ గోల్స్ కి అలైన్ అయ్యి ఉండేలాగే వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ప్లాన్స్ ఇస్తారు. ఆ డిస్ట్రిక్ట్ ప్లాన్ కి తగ్గట్టుగానే ఆ డిస్ట్రిక్ట్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా లైక్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని చెక్ చేయడానికి కోసం ఎవ్రీ మంత్ దీనికి మానిటరింగ్ రివ్యూ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు. స్పెసిఫిక్ గా 117 indicators మీద. ఓకే, సో 117 indicators మీద మేము దీన్ని మానిటర్ కూడా చేస్తాం. ఈ మానిటర్ చేయడానికి వీల్ అపాయింట్ సర్టెన్ కమిటీస్. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఏంటంటే
కమిటీస్ని అపాయింట్ చేస్తాం. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఉన్నారు. ఈ కమిటీస్ ఏం చేస్తారు, అసలు ఈ డిస్ట్రిక్ట్ ధనధాన్య సమిటీస్ ఎలాగా ప్లాన్ చేస్తున్నారు, ఆ ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కరెక్ట్గా ప్లానింగ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కూడా ఈ కమిటీస్ చూస్తుంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఈ కమిటీస్ వాటిని చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఏమైనా లూప్ హోల్స్ ఉంటే వాటన్నిటిని ప్లగ్అప్ చేసి స్కీమ్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమేమి ఇంక్రీజ్ అవుతాయి, అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ యొక్క వాల్యూ ఎడిషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో లోకల్ లైవ్లీహుడ్ అనేది క్రియేషన్ అవుతుంది, బికాస్ లిటరలీ యూ ఆర్ బూస్టింగ్ ద అగ్రికల్చర్ సెక్టర్, కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ అనేది ఆఫ్ రూరల్ ఎకానమీస్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ గుడ్ అనమాట. అయితే ఈవెన్ దో ఎవ్రీథింగ్ సీమ్స్ గుడ్, సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే సమ్ కన్సర్న్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తారు. ఏంటి ఆ కన్సర్న్స్ అంటే, సో జనరల్ గా ఎవ్రీ స్కీమ్ కి ఒక అవుట్లే అనేది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ కి సమ్ అవుట్లే, ఓకే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సమ్ అవుట్లే, సో డిఫరెంట్ అవుట్లేస్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు సబ్జ్యూమ్ చేసేసి నువ్వు సంవత్సరానికి 24,000 కోట్లు ఇస్తానని చెప్పేసి అంటున్నావు. సో దీనివల్ల అగ్రికల్చర్ మీద ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ తగ్గిస్తుంది అని కన్సర్న్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. బికాస్ ఇవన్నీ డిఫరెంట్ గా డిస్క్రీట్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఉండేదంట గవర్నమెంట్ కి. ఓకే, సో అవన్నీ కలిపితే ఎంతైతే ఎక్స్పెండిచర్ చేస్తున్నావు నువ్వు సబ్జ్యూమ్ చేసి ఒకే స్కీమ్ గా చేయడం వల్ల ఒకే స్కీమ్ కింద నువ్వు ఓన్లీ సంవత్సరానికి 24,000 కోట్లు మాత్రమే డిస్పర్స్ చేస్తున్నావు. సో చాలా తక్కువ అనేది చేస్తున్నావు. యు ఆర్ డిక్రీజింగ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అని సమ్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే వాళ్ళ కన్సర్న్స్ అనేది రేస్ చేశారు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తుంటే మనకి లాస్ట్ 4-5 years నుంచి కూడా అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్స్పెండిచర్ తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు ఈవెన్ డేటా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ 21-22 నుంచి చూస్తే, సో ద ఎక్స్పెండిచర్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్. సో ఆల్మోస్ట్ 3.53% నుంచి సో ఈ ఇయర్ 2.51% వచ్చేసింది. సో దిస్ మీరు ఏదైతే 24,000 crores చూసో ఒక స్కీమ్ ఉందా, సో ఎంటైర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేస్తే ఇది వెరీ లో. ఓకే, సో యూఆర్ డిక్రీజింగ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ విచ్ ఈస్ అండర్మైనింగ్. ఇది నిజంగా మీరు అనుకున్నట్టు యూనిఫార్మిటీని తీసుకొచ్చి, ఓకే, సో ఇఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని అలైన్ కింద, సో ఇక్కడ నిజంగా క్రాపింగ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయితే వెరీ వెల్ అండ్ గుడ్, బట్ అది ఇట్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్తున్నారు అనమాట. యు మస్ట్ ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, అప్పుడు మాత్రమే ఇది ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.